This is Richard Vegreddy. Welcome back to Films Tricks playlist. సో yesterday we completed 2015. ఇవాళ 2014 అదే 2014 చేస్తున్నాం. వన్ ఏంటిది ఇంట్రొడక్టరీ రిమార్క్ ఏంటంటే మీది ఎప్పుడు ఇది బెటర్గా యూస్ఫుల్ అవుతుందంటే మీరు అంటే లైక్ క్వశ్చన్ నేను చేసేటప్పుడు జస్ట్ పాజ్ ఇట్, మీరు ట్రై చేయండి. ఆ తర్వాత యూ అంటే మళ్ళీ వీడియో చూడండి. దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు అంటే ఇన్ కేస్ మీ డైరెక్షన్ లిటిల్ బిట్ మీ పడవ డైరెక్షన్ ఇటు మార్చాలన్నా సరే you can change it accordingly. Okay, got it. I am Sricharan. So I have cleared your JS cutoff thrice. So it's just for credibility, and you like it, then go ahead with other videos also. Yeah, let's start ahead. 2014, question number 1. మనతో పాటు శ్రీనాథ్ ఉన్నాడు. సో ఫర్ డిస్కషన్ అగైన్ వీ కంటిన్యూ ద సేమ్ ప్రాసెస్ యాజ్ వీ హ్యావ్ డన్ విత్ 2015. Again, the same disclaimer, I didn't solve this question paper maybe for 4 years right now, so many mistakes can be happen. We will learn it together, we will review it at the end of this, and yeah, that's how we grow together. Fine, let's start with 2014 question number 1. Srinath, ready? Yes. What are the significance of what are the significances of a practical approach to sugarcane product known as sustainable sugarcane initiative? See, sustainable sugarcane initiative recently ఎప్పుడు నేను చదవలేదు, అది ఎప్పుడో వచ్చినట్టుంది. సిగ్నిఫికెన్స్ జస్ట్ సిగ్నిఫికెన్స్ అడిగాడు. సో ప్రాక్టికల్ అప్రోచ్ టు షుగర్ కేన్ ప్రొడక్షన్. ఓకే, సీడ్ కాస్ట్ ఈజ్ వెరీ లో ఇన్ దిస్ కంపేర్ టు ది కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ కల్టివేషన్. సీడ్ కాస్ట్ ఈజ్ వెరీ లో in this compared to the conventional method of cultivation. Next, drip irrigation can be practiced very effectively. Drip irrigation ever practice cheyachchu. Okay, there is no application of chemical or inorganic fertilizer at all. ఏముంది ఎవడో సో సస్టైనబుల్ షుగర్ కేన్ ఇనిషియేటివ్ ఇస్ నథింగ్. సస్టైనబుల్ అంటే సస్టైనబుల్గా చేయాలి, అంతేగాని పూర్తిగా తీసేస్తే అడుగు తింటారు. సో థర్డ్ అయితే డెఫినెట్లీ రాంగ్. ఫోర్త్ స్టేట్మెంట్, ద స్కోప్ ఫర్ ఇంటర్ క్రాపింగ్ ఈజ్ మోర్ ఇన్ దిస్ కంపేర్డ్ టు the conventional method of cultivation. Scope for intercropping is more in this compared to conventional method of cultivation. సో బెటర్ అయితేనే కదా అండి జనరల్గా చేసేది. సో అగైన్ ఐఎమ్ నాట్ అంటే మీకు స్క్రీన్ మీద చూసినట్టయితే ఐఎమ్ నాట్ ఓపెనింగ్ ద ఆప్షన్స్ యాజ్ ఆఫ్ నో. ఎందుకంటే ఇఫ్ ఎట్ ఆల్ యూపీఎస్సీ ఈజ్ ఆస్కింగ్ అగైన్ ఓన్లీ 1 pair ఓన్లీ 2 pair కరెక్ట్, సో యూ షుడ్ బీ ఏబుల్ టు డూ ఇట్. సో ఆప్షన్స్ నేను చూస్తాను తర్వాత, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఐఎమ్ లుకింగ్ ఇన్ టు దిస్. అంటే ఈవెన్ వీఆర్ గెట్టింగ్ ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్ ఆల్సో. సో నాకు 2-4 కరెక్ట్ అనిపిస్తుంది. సీడ్ కాస్ట్ ఈజ్ వెరీ లో ఇన్ దిస్ కంపేర్ టు ది కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ కల్టివేషన్. సిగ్నిఫికెన్స్ ప్రాక్టికల్ అప్రోచ్ టు షుగర్ కేన్ ప్రొడక్షన్ నోన్ యాజ్ సస్టైనబుల్ షుగర్ కేన్ ఇనిషియేటివ్. వెరీ లో అనేది నాకు ఎందుకు తప్పు అనిపిస్తుంది. ఐ వుడ్ గో విత్ 4లో 2 జనరల్ రైట్కి వెళ్తా, బట్ ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. సో 2 and 4 అయితే నాకు డెఫినెట్లీ కరెక్ట్ అనిపిస్తుంది. సో ఏ ఆప్షన్ తీసేయాలి? దెర్ ఈస్ నో అప్లికేషన్. థర్డ్ అనేది డెఫినెట్లీ ఫస్ట్. థర్డ్ తీస్తే డైరెక్ట్గా ఆన్సర్ ఆడే ఇచ్చాడు 1 to 4. సో యా, దిస్ ఈజ్ ఆల్సో రైట్. సో ఆన్సర్ ఈజ్ బి. ఇక్కడ చూద్దాం, అఫీషియల్ ఆన్సర్ కూడా బిఏ. ఓకే, అంతే. నెక్స్ట్ శ్రీనాథ్, ఎనీ ఎడిషన్? సేమ్. ఓకే, ఇఫ్ యూ వెట్లాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఈజ్ బ్రాట్ అండర్ ది మాంట్రిక్స్ రికార్డ్. మాంట్రిక్స్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంతే కదా. వాట్ డస్ దట్ ఎంప్లాయ్? చేంజెస్ ఇన్ ఎకాలజికల్ క్యారెక్టర్ హ్యావ్ అకర్డ్ అక్కరింగ్ లైక్లీ టు వెట్లాండ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్. కంట్రీ ఇన్ విచ్ వెట్లాండ్ ఇస్ లొకేటెడ్ షుడ్ ఏంది నువ్వు కూడా చెప్పండి కంట్రీకి తీసే. నెక్స్ట్, సర్వైవల్ ఆఫ్ వెట్లాండ్ డిపెండ్స్ ఆన్ ది కల్చరల్ ప్రాక్టీసెస్ లివింగ్ ఇన్ దేర్ ఫర్ ది కల్చరల్ డైవర్సిటీ దేర్. ఓన్లీ కల్చరల్ డైవర్సిటీ ఎందుకు? వెట్లాండ్ అని చాలా ఉంటాయి. ఇట్ ఈస్ గివెన్ ద స్టేటస్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇవ్వడానికి. సో ఆప్షన్ ఏ కల్చరల్ డైవర్సిటీ కాదు, ఎందుకంటే వెరీ స్పెసిఫిక్గా ఉంది. మాంట్రిక్స్ రికార్డ్ ఏమో వెట్లాండ్ మొత్తం మాట్లాడుతుంది, కల్చరల్ ఓన్లీ స్పెసిఫిక్గా ఉంది. ఇది జనరిక్, ఇది కల్చరల్ డైవర్సిటీ వెరీ స్పెసిఫిక్. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. చేంజెస్ ఇన్ ఎకాలజికల్ క్యారెక్టర్ హ్యావ్ అకర్డ్ ఆర్ అకరింగ్ ఆర్ లైక్లీ టు అకర్ ఇన్ ది వెట్లాండ్. ఇది ఏం తెలియకపోయినా సరే ఎన్విరాన్మెంట్ సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్. అగైన్ ఆప్షన్ ఏకి యూజువల్లీ హై ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఇట్ కరెక్ట్. ఇంకేమైనా ఉన్నాయా? అంతేనా? ఆన్సర్ ఏం చూద్దాం. ఆన్సర్ ఈజ్ ఏ, అంతే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఇది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఐలాండ్స్ ఈ సపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్ బై 10° ఛానల్? 10° ఛానల్ అంటేనే ఓకే ఫైన్. నార్త్ అండమాన్ అండ్ సౌత్ అండమాన్ చూద్దాం. నికోబార్, అండమాన్ నికోబార్ అండ్ సుమత్రా తీసేయి. మాల్దీవ్స్ అండ్ లక్షద్వీప్ తీసేయి. సుమత్రా అండ్ జావా తీసేయి. 10° ఛానల్ అండమాన్ నికోబార్ అంతే. యా, నాకు గుర్తున్నందరు కదే. థర్డ్ ఏ.
ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఏనే. ఏ. అంతే, అంతేగా. ఫోర్త్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ పేర్స్: ప్రోగ్రామర్, ప్రాజెక్ట్, మినిస్ట్రీ, డ్రాట్ ప్రోన్ ఏరియా, ప్రోగ్రామ్. ఇందాక క్వశ్చన్ అది నథింగ్ బట్ నాలెడ్జ్. అది ఈ నాలెడ్జ్ కాకుండా ఇంకేమైనా ట్రిక్స్ అని అప్లై చేయొచ్చా? ఏం లేదు కదా. ఫైన్. ఫోర్త్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ పేర్స్. ఇది అండమాన్ నికోబార్దా? జనరల్లీ అండమాన్ నికోబార్ ఏడుంటే అదే కదా ఆన్సర్. ఓ, సో అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, యూపీఎస్సీ హార్ట్. సో అరుణాచల్ అంటే బేసికల్లీ నార్త్ ఈస్ట్, ఇన్ కేస్ వస్తే నార్త్ ఈస్ట్, అంతేనా? అంతే. ఓకే, ఫైన్. బట్ ఇందులో నికోబార్, సుమత్ర అన్నీ ఉన్నాయి. బట్ సుమత్ర అనేది అంటే లైక్ ఐ వుడ్ గివ్ ఇట్ యాజ్ దాన్ని ఏమంటారు, నాలెడ్జ్ బేస్ అంటారు. ఎందుకంటే 10 degree ఛానల్. సుమత్ర అనేది ఇండోనేషియా అవన్నీ ఉన్నాయి, మాల్దీవ్స్. బట్ మేబీ అండమాన్ నికోబార్ యూజువల్లీ వచ్చిందంటే అరుణాచల్ ప్రదేశ్లో దానికి వెయిటేజ్ అని ఉందంటావా? ఉంది అని అనుకుంటున్నాను. ఓకే, ఫైన్. థర్డ్ ఇస్ ఆన్సర్ ఇస్ ఏ. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ఫోర్త్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ ప్లేయర్స్: ప్రోగ్రామర్, ప్రాజెక్ట్, మినిస్ట్రీ, డ్రాట్ ప్రోన్ ఏరియా, ప్రోగ్రామ్. మినిస్ట్రీ జనరల్ తప్పిస్తారు ఇక్కడికి, బట్ ఇది మ్యాచింగ్ ఇది ఇచ్చాడు. సో లెట్స్ సీ. డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ అంటే ఓకే, ఫైన్. డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్. నేషనల్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఫర్ రెయిన్ఫెడ్ ఏరియాస్. రెయిన్ఫెడ్ ఏరియాస్ అంటే మీకు అర్బన్ కూడా ఉండొచ్చు కదా, అంటే ఏమో నాకు అనిపిస్తుంది. మీరు రెయిన్ఫెడ్ ఏరియాస్ అర్బన్, బట్ ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ కమ్స్ ఇన్ ఎగ్జామ్ ఐ వుడ్ లీవ్ ఇట్, బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఐ హ్యావ్ టు గో ఫర్ దాన్ని ఏమంటారు, ఓన్లీ 1 ఓన్లీ 2 అంటే 3లో 2కి వెళ్తాను. బట్ ఐ వుడ్ లీవ్ దిస్ క్వశ్చన్. బట్ ఇప్పుడు ఈ పర్టికులర్ ఇయర్లో ఆప్షన్స్ ఏమి చూద్దాం. 3 ఓన్లీ నన్ను. ఓకే, చూద్దాం అయిపోయి నా ప్రకారం. సో ఇఫ్ ఎట్ ఆల్ టేక్ ది స్టిల్ ఐ హ్యావ్ టు టేక్ ది గెస్ ఫర్ ది సేక్ ఆఫ్ యూజింగ్ ద బ్రెయిన్. డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. డెజర్ట్ ఇంకెవరు డెవలప్ చేస్తాడు అంటే ఫారెస్ట్. ఐ వుడ్ సే, నాకు ఎందుకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది. వాటర్ షెడ్ డెవలప్మెంట్ అనేది సో బేసికల్లీ నరేగా అవ్వచ్చు, అన్నీ అవ్వచ్చు. నరేగా రూరల్ డెవలప్మెంట్ కొంచెం వస్తుందో నాకు ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు. డ్రాట్ ప్రోన్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. డ్రాట్ ప్రోన్ ఏరియా డెవలప్మెంట్, డ్రాట్ ప్రోన్ ఏరియా. సో 2 కరెక్ట్ అనిపిస్తుంది అండ్ ఆన్సర్ ఏ ఆర్ సిలో ఉండాలి ఇన్ కేసు నాకు కరెక్ట్ అనుకుంటే. సో ఐ వుడ్ గో విత్ ఏ, బట్ ఐఎమ్ నాట్ షూర్. ఇన్ కేస్ వెళ్ళాలనుకుంటే ఐ వుడ్ లీవ్ దిస్, బట్ ఇన్ కేస్ వెళ్ళాలనుకుంటే 3లో 2 ఉంది, 3లో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం నాకు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే డెజర్ట్ డెవలప్ జనరల్లీ ఇంకెవరు వేరే వాళ్ళు డెవలప్ టచ్ అయ్యారు. అంటే ఆ రీజన్ మీద వెళ్తున్నా. బట్ ఆన్సర్ ఏమి ఇచ్చాడు? ఫోర్త్ ఆన్సర్ డి ఇచ్చాడు, నన్ ఆఫ్ ది. సో బేసికల్లీ మినిస్ట్రీస్ ఎక్కడైనా తప్పు ఉన్నట్టు ఉన్నాయి. ఏమంటావు? అంతే, నాకు కూడా అనిపించింది. నేను 3 ఓన్లీ అని పెట్టినా, బట్ మినిస్ట్రీస్ అన్ని రాంగ్ ఇస్తాను. సో బేసికలీ మినిస్ట్రీ అంటే తీసేయాలంటావు మినిస్ట్రీని. మినిస్ట్రీ ఏడున్నా తీసేయాలి, మినిస్ట్రీ తప్పిస్తాడు. కానీ 3 సార్లు అన్నింటిలో మినిస్ట్రీ కానీ మనకి డౌట్, రైట్ ఇస్తాడేమో అని మనకి కక్కుర్తి పడ్డాం. ఎస్, ఇట్స్ ఓకే. ఫిఫ్త్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు బిఎన్హెచ్ఎస్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ. ఇట్ ఈస్ అన్ అటానమస్ ఆర్గనైజేషన్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ మినిస్ట్రీ. బిఎన్హెచ్ఎస్ మినిస్ట్రీ కాదు, తీసే. అటానమస్ అనేది ఇష్టం పడ్డా కాదు. యాక్చువల్లీ బిఎన్హెచ్ఎస్ నాకు గుర్తున్నంత వరకు అది కూడా ఎన్జిఓ, ఐయుసిఎన్ లాగా అది కూడా ఒక ఎన్జిఓ. బిఎన్హెచ్ఎస్ మేబీ టాటా వాళ్ళది ఏమైనా ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. ఇట్ స్ట్రైవ్స్ టు కన్జర్వ్ నేచర్ త్రూ యాక్షన్ బేస్డ్ ఎడ్యుకేషన్. సి ద పాయింట్ ఈజ్ బిఎన్హెచ్ నీకు తెలియకపోతే యూపీఎస్సీ చెప్తుంది, అరే ఇది దాని ఏము, సెకండ్ అది ఏము. సో కొత్త టర్మ్ ఎప్పుడు వచ్చినా సరే వెంటనే ప్యానిక్ అవ్వకుండా చూసి అక్కడే చూసుకో. ఇప్పుడు దీని ఏమని మనం తెలిసిపోయింది. సెకండ్ చూడు, ఇట్ స్ట్రైవ్స్ టు కన్జర్వ్ నేచర్ త్రూ యాక్షన్ బేస్డ్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ పబ్లిక్ అవేర్నెస్. అంతే కదా. ఇప్పుడు ఏ నేచురల్ హిస్టరీ ఎక్స్టెండ్ చేసి దానికి చెప్తున్నది, ఎలాబరేట్ చేస్తుంది. యా, ఇప్పుడు ఇది తెలుసుకొని మిగతా కూడా మేము పెట్టచ్చు. ఇట్ ఆర్గనైజేషన్ కండక్ట్స్ న్యాచురల్ ట్రైల్స్ అండ్ క్యాంప్స్ ఫర్ ది జనరల్ పబ్లిక్. సి థర్డ్ స్టేట్మెంట్ అది కూడా అగైన్ సేమ్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్. తెలిగిపోయినా సరే చూడు, న్యాచురల్ ట్రైల్స్ అనేది సబ్జెక్ట్ అనేది బుక్ నుంచి లేపేసింది. దాన్ని ఎవడు సొంతంగా అంటే మనలాంటి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎవడు న్యాచురల్ ట్రైల్స్ అనేది క్యాంప్స్ అనేది మన బుక్ డైరెక్ట్గా లేపితే. సో ఈ 2 స్టేట్మెంట్స్ అంటే 2 and 3 కరెక్ట్ అనుకుందాం. అండ్ మినిస్ట్రీ ఐ వుడ్ గో సే ఆల్వేస్ రాంగ్. సో 2 and 3 ఐ విల్ గో విత్ సి. అండ్ ఆల్సో ఆల్ ది అబౌవ్ చాలా రేర్లీ ఉంటాయి. సో ఫిఫ్త్, సో వీఆర్ గోయింగ్ విత్ సి.
ఆడేమిచ్చాడు సి ఆన్సర్ సి. అండ్ ఇక్కడ థర్డ్లో చూసుకుంటే జనరల్ పబ్లిక్ అన్నాడు. సో జనరల్ పబ్లిక్ కానీ ఇండిజినస్ కమ్యూనిటీ కానీ ఇవన్నీ జనరల్లీ రైట్ ఉంటాయి. ఓకే ఓకే. నెక్స్ట్ 6th క్వశ్చన్, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? ఇట్ సర్వీస్ యాజ్ ది ఫైనాన్షియల్ మెకానిజం బో అంత పేస్లు ఉన్నాయా? ఫైనాన్షియల్ మెకానిజం ఫర్ సిబిడి అండ్ UNFCCC. ఐఎమ్ నాట్ షూర్ బట్ నా నాలెడ్జ్ ప్రకారం అది కరెక్ట్ అనిపిస్తుంది. ఇట్ అండర్టేక్స్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. సైంటిఫిక్ రీసెర్చ్, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ రీసెర్చ్. ఓకే, ఇట్ ఇస్ అన్ ఏజెన్సీ అండర్ OECD. ఏజెన్సీలు జనరల్ తప్పు అంటావు. అండర్ OECD టు ఫెసిలిటేట్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ. సి తీసేయి. సో సి తీసేస్తే ఈ సర్వీసెస్ ఫైనాన్షియల్ మెకానిజం ఫర్ సిబిడి అండ్ UNFCCC. నాకు ఎందుకో ఏ కరెక్ట్ అనిపిస్తుంది. సో ఏ కరెక్ట్ అనిపిస్తే నెక్స్ట్ బి చూడాలి. ఇట్ అండర్టేక్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఎట్ గ్లోబల్ లెవెల్. సి ఐ పర్సనలీ ఫీల్ దట్ రీసెర్చ్ చేసేందు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ ఏ చూసుకుందాం. ఇట్ సర్వీసెస్ ఫైనాన్షియల్ మెకానిజం ఫర్ సిబిడి అనుకో. ఫైనాన్షియల్ మెకానిజం చేస్తే రీసెర్చ్ చేస్తుందా? సెకండ్ ఆప్షన్, ఎందుకంటే బోత్ A and B అనేది చాలా ఇది. సెకండ్ ఆప్షన్ మళ్ళీ ఇంకోసారి చదువుదాం. ఇట్ అండర్టేక్స్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఎట్ గ్లోబల్ లెవెల్. అంటే నేషనల్ లెవెల్లో చేయదా? ఏమో నాకు తెలీదు. గ్లోబల్ లెవెల్ ఎక్స్ట్రీమ్ అంటావు అని నేను అనట్లేదు. నాకు ఎందుకో సంథింగ్ ఇస్ ఫిష్ అనిపిస్తుంది. రీసెర్చ్ చేస్తుంది నాకు ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు. బట్ సి ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ షూర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ బట్ ఐ వుడ్ గో విత్ ఏ. మేబీ వాడు ఆన్సర్ డి ఇచ్చాడే అని చూద్దాం. ఏ ఎలా నాలెడ్జ్తోనా? కాదు, నాకు రీసెర్చ్ నాకు గుర్తున్నంత వరకు డబ్బులు ఇస్తే నాకు తెలుసు. ఓకే, విత్ నాలెడ్జ్ ఓకే. ఐ నో దట్ GF ఇస్ అంటే ఇది వీటికే కాదు చాలా వాటికి ఇంకా దీంతో పాటు మేబీ అంటే చాలా ఇన్స్టిట్యూషన్ ఫండ్ చేస్తుంది. అంటే లైక్ UNFCCC వీటితో పాటు చాలా ఉన్నాయి. ఐ నో ద నాలెడ్జ్. ఏ ఇస్ డెఫినెట్లీ రైట్ బట్ రీసెర్చ్ అనేది ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. ఎందుకంటే అంత ఓన్లీ ఫండింగ్ పర్పస్ కోసమే వాడారేమో అని అనిపిస్తుంది. దట్ ఈస్ మై ఇన్స్టింక్ట్ ఇస్ సెట్ దట్. సో అందుకని ఫస్ట్ చదివినప్పుడే రీసెర్చ్ దాన్ని నేను లైక్ రౌండ్ ఆఫ్ చేశాను. చదివేటప్పుడు నాకు ఎందుకు నా తేడా కొట్టింది అది కాదని. సో ఫస్ట్ అగైన్ ఐఎమ్ సెయింగ్ ఫస్ట్ ఈజ్ ఇన్స్టింక్ట్, సెకండ్ ఈజ్ నాలెడ్జ్ అండ్ థర్డ్ ఈజ్ ట్రిక్స్. సో దట్స్ హౌ ద ప్రాసెస్ ఆఫ్ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. అలా చేస్తాం అంతే. నెక్స్ట్ 7th క్వశ్చన్, with reference to technologies for solar power production consider the following. With reference to solar power production consider the following statements. Photovoltaics is a technology that generates electricity by direct conversion of light into electricity. While photovoltaics is a technology that generates direct conversion of light into electricity using, while solar thermal is technology that utilizes sun rays to generate heat which is further used in the ఓకే ఎందుకు రివర్స్ అనిపిస్తుంది చూద్దాం. నెక్స్ట్ photovoltaics generate AC while solar thermal generates DC. I'm not sure. India has manufacturing base for the solar thermal technology but not for voltaics. ఇప్పుడు ఒకటి చేసినా చేస్తాను, మా ఇంట్లో నేను కూర్చొని చేస్తాను, ఎవరికి తెలుసు. So third statement is definitely wrong. So I am not sure if it is a science and tech question. So third statement is extreme. I will go with 1 and 2 in the option లేదా. సో థర్డ్ స్టేట్మెంట్ తీసేయి. థర్డ్ స్టేట్మెంట్ తీసేస్తే 1 ఓన్లీ చూడాలి. 1 ఏంటిది? మేబీ రివర్స్ ఇచ్చాడేమో, ఇంకా 2 రివర్స్ ఇచ్చాడా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ఎట్ ఆల్ photovoltaics is technology that generates electricity by direct conversion of light into electricity. సో డైరెక్ట్గా వచ్చినప్పుడు సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ AC. See, again, I have no clue in this. So, I would go with నన్ను. నాకు ఎందుకు రివర్స్ ఇచ్చడం అనిపిస్తుంది. I would go with నన్ను. నువ్వేం పెట్టావు? నేను నన్నే పెట్టావు. నీ రీజన్స్ ఏంటి? ఒకటి ఇక్కడ వైలన్ పెట్టిండు కదా, వైలన్ పెట్టి ఇక్కడ ఫస్ట్ది. సో ఇక్కడ ప్రాపర్టీస్ ఇంటర్చేంజ్ చేసిండేమో సెకండ్ ఆప్షన్స్లో. ఓకే, ఫస్ట్ ఆప్షన్స్లో కూడా వైలన్ పెట్టిండు. సో ప్రాపర్టీస్ ఇంటర్చేంజ్ చేస్తాడు జనరల్లీ. ఓకే, అండ్ ఇక్కడ బట్ నాట్ అన్నది థర్డ్ ఆప్షన్లో. బట్ నాట్ ఫర్ వోల్టాక్స్. సో జనరల్లీ బట్ నాట్ అనేది రాంగ్ ఉంటుంది. ఇక్కడ ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్లో బట్ నాట్ ఫర్ ఫోటో వోల్టాయిక్. స్పెసిఫిక్గా బట్ నాట్ అని జనరల్ ఇలా ఇస్తే బట్ నాట్ అనేది యూజువల్లీ రాంగ్ ఉంటుంది. సో వైల్ బట్ నాట్ ఇవన్నిటి వల్ల. ఫస్ట్ మన ఆన్సర్ చూద్దాం దాన్ని బట్టి. కానీ ఆన్సర్ అనేది ఐ థింక్ ఏ అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. ఆన్సర్ ఏ ఇచ్చాడు. ఏనా? ఎందుకు? ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు జనరల్గా ఏదైనా స్టేట్మెంట్కి వైల్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, 2 డిఫరెంట్ థింగ్స్ని కంబైన్ చేయడానికి వైల్ యాడ్ చేస్తాం. సో అలా వైల్ యాడ్ చేసినప్పుడు జనరల్గా తప్పిస్తాడు.
కానీ ఇక్కడ రెండు స్టేట్మెంట్స్లో ఆప్షన్ 1 ఆప్షన్ 2 రెండింటి దగ్గర తప్పివ్వడేమో. వైల్ ఇచ్చిన అంటే రెండింటి దగ్గర తప్పివ్వడు. ఒకటి ఖచ్చితంగా తప్పు ఉంటుంది, ఒకటి ఖచ్చితంగా రైట్ ఉంటుంది. సో 2 సార్లు వైల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ 1లో కానీ ఆప్షన్ 2లో కానీ వైల్ లేదు, ఏదో ఒక దాంట్లో ఉంది అనుకుందాం, అది ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. కానీ 2 చోట్ల వైల్ అని ఇచ్చిండు కదా, సో ఇట్ మీన్స్ ఒక దగ్గర రైట్ ఉంటుంది, ఒక దగ్గర రాంగ్ ఉంటుంది. సో ఈదర్ వన్ ఓన్లీ అని ఉండాలి, లేదా 2 ఓన్లీ అని ఉండాలి. కానీ 2 ఓన్లీ లేదు, 1 ఓన్లీ అని ఉంది. 3 డామ్ షూర్ రాంగ్. సో దెన్ 1 ఓన్లీ విల్ బి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇఫ్ నేను ఇక్కడ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసా, 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేశాక ఐ హ్యావ్ గాట్ ఎయిదర్ 1 ఓన్లీ అన్నాను. సో 3 మనం డెఫినెట్లీ రాంగ్ అని తెలిసినప్పుడు సో మనం 2 ఆప్షన్ ఎలిమినేట్ చేసాం. 1 ఓన్లీ అన్నప్పుడు మనం యూజువల్లీ మనం ఏం చేయాలి, నన్ను ఆల్ ద యూజువల్లీ పోకూడదు. అండ్ ఇంకోటి మనం వీఆర్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. సో మనం చేసిన తప్పు ఏంటంటే వీఆర్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. బట్ మనం నన్నకి ఎందుకు వెళ్ళాం, ఏమో రివర్స్ ఇచ్చాడు, 2 రివర్స్ ఇచ్చాడు, ఏమో మన అటెంప్ట్ ఏమైపోతుంది. సో మనం చేసిన తప్పు ఏంటి కూడా మనం ప్రాసెస్ని ఫాలో అవ్వలేదు. ఇన్స్టింక్ట్ నాలెడ్జ్ ఎలిమినేట్ చేసాం యూజ్ చేసి. బట్ విత్ ట్రిక్లో కూడా మనం ఏమో పర్ఫెక్ట్గా అప్లై చేయాలి. సో మనం తెలియనప్పుడు మూసుకొని ట్రిక్ అప్లై చేయాలి. చేసినప్పుడు మనం ఓకే ఫైన్, తెలియనప్పుడు నన్ ఆఫ్ ది అబోవ్ ఆల్ ది అబోవ్ పోకూడదు. సో దట్స్ అవర్ లెర్నింగ్. నెక్స్ట్ 8th question. Consider the following languages. Which of the above has or have been declared as classical languages? మనమే సౌత్వి. గుజరాతీ తీసాయి, కన్నడ, తెలుగు అంతే 2 and 3. బట్ అప్పట్లో తెలుగు చేశారు నాకు తెలియదు, బట్ ఐ విల్ గో 2 and 3. 8th C. నువ్వేం పెట్టా? సి. ఆన్సర్ ఏమి చూడు, ఆన్సర్ సి అంతే. అప్పట్లో పెట్టారు ఆల్రెడీ తెలుగుని. నెక్స్ట్ 9th. మేబీ ఈ క్లాసికల్ లాంగ్వేజ్ క్వశ్చన్స్ ఈసారి చూసుకో. మళ్ళీ క్లాసికల్ లాంగ్వేజెస్ ఈసారి చాలా యాడ్ చేశారు కదా. సో యూ రీడ్ దిస్ క్లాసికల్ లాంగ్వేజెస్ అంటే లేటెస్ట్గా యాడ్ చేసింది. ఎందుకంటే లాస్ట్ టైం క్వశ్చన్ చూసావా, లాస్ట్ ఇయర్ ఏది వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లాస్ట్ ఇయర్ ఏమి యాడ్ చేశారు అని. సిమిలర్లీ క్లాసికల్ లాంగ్వేజ్ పైన ఏదో క్వశ్చన్ రావచ్చు మేబీ, బికాజ్ దట్ ఈస్ ఏ మోర్ ఈ ఇయర్ కూడా వచ్చింది కాబట్టి చాలా యాడ్ చేశారు కాబట్టి. నెక్స్ట్ 9th question. ఇది డంపా టైగర్ రిజర్వ్. ఫస్ట్ మన ఆప్షన్ ఉండే చూద్దాం. డంపా టైగర్ రిజర్వ్. డంపా అనేది నాకు తెలిసి ఇది అనుకుంటా. డంపా ఐ పర్సనలీ నాకు ఇన్స్టింక్ట్ ఏం చెప్తుంది, అరుణాచల్ అని చెప్తుంది. బట్ స్టిల్ లెట్స్ సీ. ఘూమ్తి సిక్కిం తెలీదు. సరామతి నాగాల్యాండ్ తెలీదు. ఇఫ్ ఎట్ ఆల్ మనం ఆప్షన్స్ చూడకుండా చేయాలనుకుంటా. డంపా టైగర్ రిజర్వ్ మన మిజోరామా పక్కన, ఐఎమ్ నాట్ షూర్. బట్ ఐ విల్ గో 3 or 2. మేబీ ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. ఘూమ్తి సిక్కిం అయ్యి ఉండొచ్చా. ఘూమ్తి రివర్స్ ఏమైనా చేశాడా అది కూడా తెలియదు మనకి. సారామతి పీక్ అనేది నాగాల్యాండ్ ఇది క్రిస్టియన్ స్టేట్. సారామతి ఉంటుందని నా డౌట్. గుడ్ లాజిక్. నాగాల్యాండ్ అనేది క్రిస్టియన్ స్టేట్, ఇక్కడ హిందూ నేమ్ సారామతి హిందూ నేమ్ ఉంది. ఐ వుడ్ డౌట్ ద థర్డ్ స్టేట్మెంట్. సో థర్డ్ స్టేట్మెంట్ నేను తీయాలనుకున్నా సరే, థర్డ్ స్టేట్మెంట్ తీస్తే ఐ వుడ్ గో విత్ వన్ ఓన్లీ. నాకు ఎందుకో దట్స్ సో హౌ మై బ్రెయిన్ ఈజ్ కరెంట్లీ వర్కింగ్. నువ్వేం పెట్టావు? నువ్వెందుకు పెట్టావు? జనరల్లీ ఇంటర్చేంజ్ చేస్తాడేమో అన్నట్టు పెట్టిన. ఇంటర్చేంజ్ ఓకే, బట్ అది ఇక్కడ వర్కౌట్ అవుతుందో అవ్వట్లేదు తెలియదు. 9th question ఆన్సర్ ఇస్ సి. 2016-17 నుండి అయితే అవుతుంది, బట్ ఇది బ్యాక్వర్డ్ వెళ్తున్నాం కదా. సో ఆ టైంలో మరి ఉన్న ప్యాటర్న్ చేంజ్ చేసారో తెలియదు. మరి 9th question సి ఆన్సర్ సీనా అంటే సారామతి నాగాల్యాండ్ అంట. సో మన లాజిక్స్ అన్నిసార్లు వర్కౌట్ అవ్వవు, బట్ వీ హ్యావ్ టు టేక్ ద రిస్క్. బట్ అగైన్ 3 or 2 నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ నేను ఆప్షన్ చూడండి 3 or 2 పెడతా. సో దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. 2023 ఆ ప్యాటర్న్ అనేది చాలా మోస్ట్ ఈజియెస్ట్ పేపర్. ఇంకోటి నేను జనరల్లీ జనాలు అప్పుడు 2023 భయపడ్డారు, కానీ నాకేమనిపించింది ఎందుకంటే ద రీజన్ బీయింగ్ దీస్ థింగ్స్. అవును 2023లో ఓన్లీ 1 పేరు, ఓన్లీ 2. ఇది ఎగ్జాక్ట్లీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. అవును, ఇప్పుడు 3లో 2 అని చెప్పేసి మనం డైరెక్ట్ ఓన్లీ 2 పేరు పెట్టేస్తాం మనం. ఇక్కడ స్పెసిఫిక్గా మళ్ళీ బి అండ్ సిలో కన్ఫ్యూజ్ అవుతాం మనం. అక్కడ అలా ఉండదు. అది నువ్వేమంటున్నావు ఇప్పుడు? ఆప్షన్ 2లో చూడు, గుమ్టి వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంది. గుమ్టి అనేది నాకు ఎందుకో అది నార్త్ ఈస్ట్ వర్డ్ లెక్క అనిపించట్లేదు నాకు, అది ఏదో సెంట్రల్ ఇండియా వర్డ్ లెక్క అనిపిస్తుంది. ఓకే, సో సౌండింగ్ ఓకే. సో నాకు ఎందుకో 2 తప్పు అనిపిస్తుంది. సో 2ని తీసేసినా కూడా అంటే ద పాయింట్ ఈజ్ ఐ థింక్ అగైన్ మనం లాస్ట్ ఇయర్ మనం చేసినట్టు మనం వైల్డ్ లైఫ్ సాంచురీస్, టైగర్ రిజర్వ్స్, సారామతి పీక్ అనేది ఎక్కడ ఉందో మనకు తెలియదు. బట్ అట్లీస్ట్ ఈ 2 తెలిసినా సరే ఎలిమినేట్ చేసినా అయ్యేదేమో. బట్ వైల్డ్ లైఫ్ సాంచురీస్ అన్నీ చదవలేము, బట్ టైగర్ రిజర్వ్స్ అని అట్లీస్ట్ చూసుకోవాలి కదా. అన్నీ ఒక ఎన్ని ఉన్నాయి 1 or 2 మేబీ.
అది చెక్ చేయాలి ఒకసారి మళ్ళీ టైగర్ రిజర్వ్స్ అని జస్ట్ చెక్ చేసుకుని చూద్దాం అంతే, అన్ని బట్టి కొట్టలేం, అట్లీస్ట్ వీ షుడ్ నో దట్ చదివిన చూస్తే రికాల్ అవుతుంది, అట్లీస్ట్ వీ విల్ బీ అండ్ ఇన్స్టింక్ట్ నాలెడ్జ్లోకి వెళ్ళిపోతుంది తర్వాత. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ 10th క్వశ్చన్. With reference to conservation organization called Wetlands International. Okay, again wetland. Which of the following statements are correct? It is an Wetlands International. It is an intergovernmental, usually the formed by countries which are signatories to Ramsar Convention. Ramsar, I would agree it is governmental, but Wetlands International, don't know. I would say it is not an intergovernmental. Reason being, if it is that so important, I would have definitely remembered it by now. It works at field level to develop and mobilize knowledge and use the practical experience. That is what the aim of it. Wetland అంటే కొత్త స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒక ఎక్కడ ఆబ్జెక్టివ్ చెప్పాలి, సెకండ్ స్టేట్మెంట్ అది క్లియర్గా చెప్పాడు, ఏమని అరే అది చేసే పని చెప్పాడు. సో 2 ఓన్లీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ ఫస్ట్ చూద్దాం. ఆన్సర్ ఇన్ 10th బి 2 ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎట్ ఆల్ నాకు ఎగ్జామ్లో తెలియదు, సో ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్ నాట్, బట్ ఈ సెకండ్ షిప్ కొత్తగా ఒక వర్డ్ వచ్చింది, ఏదో సమ్ కొత్త టర్మ్ యూపీఎస్సీ ఇంట్రొడ్యూస్ చేసింది, ఇంటర్నేషనల్. సో కొత్త టర్మ్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు డెఫినెట్లీ 2 పెట్టాడు, ఏది ఎయిమ్ ఆర్ ఆబ్జెక్టివ్ పెట్టాడు. సో ఎయిమ్ ఆర్ ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు నేనేం చేస్తున్నా, 2 నాకు ఎయిమ్ ఆర్ ఆబ్జెక్ట్ డెఫినెట్లీ కరెక్ట్ ఉందో తెలుసు, సో నేను 2ని కరెక్ట్ పెట్టుకున్నా. సో 2ని కరెక్ట్. మళ్ళీ చెప్పు. ఇంటర్నేషనల్ కొత్త వర్డ్ ఏంటి? ఇంటర్నేషనల్ వెట్లాండ్ ఇంటర్నేషనల్ అనేది, ఇంటర్నేషనల్ వెట్లాండ్ ఇంటర్నేషనల్ అనేది ఇక్కడ ఇచ్చారు కదా, విత్ రిఫరెన్స్ టు కన్జర్వేషన్ కాల్డ్ వెట్లాండ్ ఇంటర్నేషనల్. ఓకే, సో మేబీ ఆ ఇయర్లో చదివిపోయి ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 years బ్యాక్ యూఎన్ ఫారెస్ట్ సమ్ హైదరాబాద్ కాన్ఫరెన్స్. సి నో వన్ రీడ్స్ దోస్ క్వశ్చన్స్, బట్ అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు దాని ఆబ్జెక్టివ్ యూపీఎస్సీ మెన్షన్ చేస్తుంది ఎక్కడ దగ్గర. ఓకే, సో ఏ కొత్త టర్మ్ వచ్చినా సరే యూపీఎస్సీ విల్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ ద ఆబ్జెక్టివ్ ఇన్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్. సో అది మెన్షన్ చేసేది ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్. సో ఈ పర్టికులర్ వర్క్స్ ఎట్ ద ఫీల్డ్ లెవెల్ టు డెవలప్ అండ్ మొబిలైజ్ నాలెడ్జ్ అండ్ యూజ్ ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ టు అడ్వకేట్ ఫర్ బెటర్ పాలసీస్. సో జనరిక్, ఇట్ ఈస్ క్లియర్లీ సేయింగ్ దట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇట్. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ డెఫినెట్లీ రైట్. సెకండ్ స్టేట్మెంట్ డెఫినెట్లీ అయినప్పుడు ఇప్పుడు 2 నేను ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు 1 తీసే 1 అంటే లైక్ నెయిదర్ నారు 1 ఓన్లీ తీసేసా. సో 2 ఓన్లీ బోత్ 1 and 2 ఉన్నాయి. సో 2 ఓన్లీ బోత్ 1 and 2 ఉన్నప్పుడు వాట్ యూ విల్ సే, బోత్ 1 and 2 నెయిదర్ నాకు ఇప్పుడు వెళ్తాం మనం లేదు, రేరు. సో నేను 2 స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ పక్కా కరెక్ట్ అని తెలిస్తే, నాకు సెకండ్ స్టేట్మెంట్ నాకు తెలియకపోతే నేను దాన్ని మోస్ట్లీ రాంగ్ అని పెట్టేస్తా. సో ఈ రెండింటిలో ఏదో ఒకటే పెడతా. సో మనకు తెలియకపోతే నెయిదర్ నారు బోత్ 1 and 2 నేను యూజువల్లీ వెళ్ళను అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ సైన్స్ అండ్ టెక్, ఇట్ విచ్ వీ నెవర్ నో. ఓకే, సో 10th ఇంటర్ గవర్నమెంటల్ అనేది తప్పంటావు జనరల్గా ఏడు వచ్చినా కూడా. అంటే యూజువల్లీ తప్పు అంటాను, బట్ ద పాయింట్ ఈజ్ మై లాజిక్ ఈజ్ వెట్లాండ్ ఇంటర్నేషనల్, ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ఇంటర్ గవర్నమెంటల్ దెన్ ఇట్ విల్ బీ హ్యావ్ ద సేమ్ స్టేటస్ as వాట్ UNFCCC, ఓకే, UN. నీకు అర్థమైందా? సో ఆ లెవెల్తో ఇప్పుడు మనం దీన్ని అంత ఇంపార్టెన్స్గా మనకి చదువుకుంటాం. సో నీ క్లాసెస్ చెప్పినప్పుడు కానీ అట్లీస్ట్ ఎవ్రీ వన్ వుడ్ హ్యావ్ టాక్ అబౌట్ దిస్. రామ్సార్ గవర్నమెంట్ సొంతంగా చేస్తుంది. రామ్సార్ ఇస్ ఇంటర్ గవర్నమెంటల్, ఐ వుడ్ అగ్రీ విత్ ఇట్. రామ్సారు ఇప్పుడు యునైటెడ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ UN ఇస్తుంది, యునెస్కో కూడా. సో ఇవన్నీ మనం చదువుకుంటాం. ఇఫ్ ఇట్ ఆల్ వరల్డ్ ఇంటర్నేషనల్ నిజంగా ఇంటర్ గవర్నమెంటల్ అయితే డెఫినెట్లీ నువ్వు చదువుకుంటావు ఏంటి, అరే ఇది అమ్మ ఎంత పెద్ద ఆర్గనైజేషన్ రా అని. బట్ అది అంత పెద్ద ఆర్గనైజేషన్ చదవలేదు, చదవకపోతే మనం భయపడాల్సిన అవసరం ఉంటుంది. ఏంటంటే భయపడకూడదు, అరే నేను చదవలేదేమో అది వచ్చేసింది అలా అనకూడదు. నిజంగా అది ఇంపార్టెంట్ అని చదువుతావు. ఇలాంటి చిన్న చిన్న వేస్తే వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఖచ్చితంగా ఏదో ఒక ఆప్షన్ ఏదో ఇస్తాడు. కొత్త టర్మ్ ఏమైనా అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఏ సబ్జెక్ట్ అయినా కొత్త టర్మ్ వస్తే అస్సలు భయపడకూడదు. యాక్చువల్లీ అది చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ అది. ఎందుకంటే ఎక్కడో దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాడు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అరే నేనేంటి ఇది రా బాబు అని. ఇప్పుడైతే నీకు అట్లీస్ట్ ఆబ్జెక్టివ్ చూసినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు వేరే స్టేట్మెంట్ 4 స్టేట్మెంట్ ఇచ్చడానికి అట్లీస్ట్ ఆబ్జెక్టివ్ నీకు ఒక దాంట్లో తెలిసిపోతుంది ఆబ్జెక్టివ్ అని. తెలిసిపోయినప్పుడు అది యూస్ చేసి మిగతా ఎలిమినేట్ చేసేవచ్చు. సో సంథింగ్ అలా. సో యా, we completed 10 questions of 2014. Yeah, we are going a little bit slow, don't worry, we'll complete the paper. Thank you, we'll again see in the next 10. ఈ PDF కావాలంటే మీకు అగైన్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది. గో త్రూ ద లైక్ ప్రిలిమ్స్ డిస్కషన్ ఛానల్ ఆర్ సేమ్ PSC ప్రిలిమ్స్. అబౌట్లో చూడండి, ఛానల్ అబౌట్లో యూ విల్ గెట్ ద మన ఛానల్ పేరేంటిది, రివైజ్ విత్ మీ PCS. రివైజ్ విత్ మీ PSC. ఓకే, at the rate. Nice. Yeah, again see you in the next video. Bye bye.